అయ్యవ్వలు చూసినోళ్ళతోటి లగ్గం, లవ్వు లగ్గం, ఇడుపు కాగితాల తర్వాత లగ్గం, పెనిమిటి కాలం చేస్తే లగ్గం, మేనరికం లగ్గం, ఏరే కులపోలతోటి లగ్గం, బయట దేశాలతోటి లగ్గం, ఇట్లా ఎన్నో చూసినాం కదా. గీ పెండ్లి చూసినాక మీరేమంటారో గాని తప్పకుండా ఇంకో నలుగురికైతే చెప్తారబ్బా. రైట్, లగ్గమైంది. అయ్యో అమ్మగారింటికి వెళ్ళి పోతున్నందుకు పెండ్లి పిల్ల ఏడుస్తున్నట్టుంది అనిపిస్తుందిలే. కాదు కాదు, ఈ అత్తగారింటికి వెళ్ళి ఇంకో అత్తగారింటికి పోతాంది. మార్వాణం లగ్గం మళ్ళా 8 ఏళ్ల కిందట ఈ అన్నతోటి రాధికకు పెండ్లై 2 పిల్లలు కూడా ఉండ్రు. పెనిమిటి జాబ్ పని మీద ఇంకో ఊరికి పోతే పక్కింటి పిల్లగానితోటి లవ్లో పడ్డది. ఈ ముచ్చట తెలవంగానే ఏ భర్త అయినా బరిగా తీసుకొని దంచుడు, లేదంటే ఇడుపు కాగితం ఇస్తాడు. ఎందరిని చూస్తలేం కానీ బబ్లు అన్న శానా మంచోడున్నట్టుండు. నీ మనసుకు నచ్చినంతోటే ఉండని గిట్లా భార్య దానం చేసిండన్నట్టు. గుడి ముంగట జరిగిన అమ్మ పెండ్లికి పిల్లలు సాక్ష్యం. పోరల గురించి నువ్వేం ఫికర్ పెట్టుకోకు, నేను మంచిగానే చూసుకుంటా అని భార్యను ఓదార్చి కొత్త పెనిమిడి తోటి పంపించిండు ఊరోళ్ళ ముంగట్నే. ముందే తహసీల్దార్ ఆఫీస్ లా రిజిస్ట్రేషన్ సుత ఏపిచ్చిండట వీళ్ళిద్దరికి లగ్గం చేస్తున్నట్టు. పాత భర్త పాయిరానికి గిట్ల ఏడుస్తున్నట్టుంది. ఊకో రాధిక ఊకో, నచ్చినంతోట లగ్గమైంది కదా, ఇంకెందుకు ఏడుస్తున్నావు? మన సిద్ధు గీ వార్త చూసేనా అంటే పక్క డీజేటీలు 3 నెంబర్ సినిమా తీస్తాడు రాధిక.